ప్రైజ్ ది లార్డ్. క్రీస్తు యేసునందు ప్రియమైనటువంటి విశ్వాసులందరికీ సజీవుడు పునరుత్థానుడైన యేసు క్రీస్తు నామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు తెలియజేస్తాం. ప్రియులారా, దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తుతులు తెలియజేస్తున్నాను. మరి మనం ఈ రెండవ వాక్యంలో వెళ్ళేదానికంటే ముందు మనం ప్రార్థనాపూర్వకంగా వాక్యంలో ప్రవేశిద్దాం. ప్రార్థన చేసుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీకు వందనాలు, స్తుతులు తెలియజేస్తున్నాం. యేసయ్యా, నీకే స్తోత్రములు. ప్రభువా, మేమేమై ఉన్నామో కేవలం నీ కృప బట్టి యేసయ్యా, నీకే స్తోత్రములు. ప్రభువా, ఈ పునరుత్థాన ఆదివార దినమున ప్రభువా, మమ్మల్ని సజీవమైన లెక్కల కింద ప్రభువా భద్రపరచబడిన విధానం బట్టి మీకు వందనాలు, స్తుతులు తెలియజేస్తున్నాం. యేసయ్యా, నీకు స్తోత్రములు. ప్రభువా, ఈ రెండవ వాక్యాన్ని ప్రభువా బోధించడానికి ప్రభువా ఇచ్చినటువంటి గొప్ప అవకాశాన్ని బట్టి మీకు వందనాలు, స్తుతులు తెలియజేస్తున్నాం. యేసయ్యా, నీకు స్తోత్రములు. ప్రభువా, వాక్యాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం. యేసయ్యా, ప్రభువా, వాక్యం మీరు బోధించండి. యేసయ్యా, వట్టి వారం ఎందుకు పనికిరానటువంటి అయోగ్యులైనటువంటి మమ్మలను ప్రభువా మీరు ఎన్నుకున్నటువంటి విధానము బట్టి మీకు వందనాలు, స్తుతులు తెలియజేస్తున్నాం. వాక్యాన్ని మీ చేతులకు అప్పగిస్తున్నాం తండ్రి. ప్రభు, మీరే ప్రభు మా యందు ఉండి ప్రభు వాక్యాన్ని బోధించమని ప్రభు, ఎవరైతే వాక్యం వింటున్నారో ప్రభు వినగలిగినటువంటి చెవినికి అనుగ్రహించమని ప్రభు, మంచి మనస్సును ప్రభు దయచేయమని నజరేయుడైన యేసు క్రీస్తు నామములో అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైనటువంటి విశ్వాసులారా, ఈ రెండవ వాక్యంలో వెళ్ళేదానికంటే ముందు దేవుడు మా జీవితంలో చేసినటువంటి గొప్ప అద్భుత కార్యాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తుతులు తెలియజేస్తున్నాను. మరి దేవుడు మా జీవితంలో చేసినటువంటి అద్భుత కార్యం సాక్ష్య రూపంలో నేను చెప్పాలని ఆశిస్తున్నాను. మరి మా కుమారుడు జేడి ఫిలిప్ జోయల్ మరి 1వ తేదీ నుండి తీవ్రమైనటువంటి జ్వరంతో బాధపడుతూ ఉన్నాడు. అయినప్పటికీ దేవుడు స్వస్థపరుస్తాడు అనేటువంటి నమ్మకం చేత మరి హాస్పిటల్కు వెళ్ళడం జరిగింది. మరి హాస్పిటల్కు వెళ్ళినప్పటికీ జ్వరం ఏమాత్రము తగ్గలేదు. సో జ్వరం రావడం, మళ్ళీ తగ్గిపోవడం, రావడం, తగ్గిపోవడం. ఆ కారణం చేత మాకు ఏమీ చేయలేనటువంటి స్థితిలో మరి బ్లడ్ టెస్ట్ రిపోర్టు ఇచ్చినప్పుడు అందులో టైఫాయిడ్ పాజిటివ్ అని తేలింది. మరి దానికి సంబంధించినటువంటి పరిష్కార మార్గం డాక్టర్ ఏం చెప్పాడంటే అడ్మిట్ కావాలని చెప్పాడు. ఎప్పుడైతే అడ్మిట్ కావాలి అన్నప్పుడు మాలో కొంచెం భయాందోళనలు ప్రారంభమవడం జరిగింది. ఎలా అడ్మిట్ చేస్తే మరి బాబు ఆ యొక్క ట్రీట్మెంట్ తట్టుకోగలడా అని మేము చాలా బాధపడ్డాం. కానీ ప్రభువునందు మాకు నమ్మిక, దేవుడు స్వస్థపరుస్తాడు. సరే, మేము చాలామందిని అడిగాం అడ్మిట్ చేయాలా వద్దా అన్నప్పుడు కొంతమంది ఏమో ఇది కోవిడ్ సిచ్యువేషన్, అడ్మిట్ చేయొద్దండి అన్నారు. కొంతమంది అడ్మిట్ చేస్తేనే బాగుంటుంది అన్నారు. కానీ దేవుని చిత్తం మరి ఎలా ఉంది అనేది మనం ప్రార్థన చేసినప్పుడు, సరే అడ్మిట్ చేస్తే మనకు మరి ఏమైనా ఇన్ఫెక్షన్ ఏమైనా ఉందా అని తెలుస్తుంది అనుకున్నప్పుడు మేము హాస్పిటల్లో అడ్మిట్ చేసాం. సో చేసిన తర్వాత డాక్టర్ గారు అన్నారు, సో ఒకవేళ బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంటే ఒక 5 రోజులు అవుతుంది అని అన్నారు. మాకైతే అయ్యో ఇంకా టెన్షన్ పెరిగింది, 5 రోజులు ఎలా తట్టుకోగలడు బాబు అని. సో అంతకంటే ముందు మేము ప్రార్థన చేసుకుని వెళ్ళాం. ప్రభువా, మా పరిస్థితిని నీకు తెలిసినటువంటి విషయమే ప్రభువా, సమస్తమును ఎరిగినటువంటి వాడు ప్రభువా,
మీరు సమస్త రోగాలకు వైద్యుడు ప్రభువా, మీరే స్వస్థపరచండి అన్నాం. బేసికలీ ప్రతిరోజు రాత్రి 1 గంటకు విపరీతమైన చలి, జ్వరం. అసలు ఒక 8 రోజుల నుంచి నిద్ర సరిగా లేదు. కానీ ఎప్పుడైతే అడ్మిట్ అవుతాం అనే దానికంటే ముందు సంఘము ఉపవాసముతో ప్రార్థన చేసినప్పుడు ఆ రోజు అంటే అడ్మిట్ రోజు కంటే ముందు బాబుకు మంచి నిద్ర పట్టింది. అంటే దేవుడు ఆ రోజే స్వస్థత ఇవ్వడం జరిగింది. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సరే, మరి బ్లడ్లో ఇన్ఫెక్షన్ ఉంది అంటున్నారు కాబట్టి నెక్స్ట్ రోజు హాస్పిటల్ తీసుకెళ్ళాం. డాక్టర్ గారు ఏం చెప్పారంటే 5 రోజులైనా కనీసం ఉండాలి అని. మేము దేవునికి అప్పగించాం. ప్రభువా, ఏది జరిగినా మీ చిత్తమే ప్రభువా, కాబట్టి మీ చిత్తాన్ని బయలుపరచండి అన్నప్పుడు అద్భుత ఆశ్చర్య రీతిగా బాబుకు ఒక 10 రిపోర్ట్లలో అన్ని రిపోర్ట్లు నార్మల్ వచ్చేసాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. 5 రోజులు అన్నటువంటి సమయం అది ఎంతటికి కుదించబడింది అంటే 24 గంటల లోపే మేము ఇంటికి డిశ్చార్జ్ అయ్యాం. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నేను మీ ముందు ఈ విధంగా సాక్ష్యము చెప్పగలుగుతున్నాను అంటే దేవుని యొక్క కృప. ఎందుకంటే ఒకవేళ ఈ టైంలో మీ హాస్పిటల్లో ఉంటే నేను ఈ విధంగా వాక్యం అందించేవాడిని కాదేమో. కాబట్టి దేవుడు సమస్తమును ఎరిగినటువంటి వాడు. కాబట్టి నా ప్రియమైన విశ్వాసులారా, మీరు మా గురించి, మా కుటుంబం గురించి ఉపవాసముతో ప్రార్థన చేసిన విధానం బట్టి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు, దేవునికి స్తోత్రాలు. కాబట్టి మా కుటుంబం గురించి నిరంతరం మీ విజ్ఞాపన ప్రార్థనలో జ్ఞాపకం చేసుకోమని నేను మనవి చేస్తున్నాను పిల్లరా. కాబట్టి దేవుడు చేసినటువంటి అద్భుత కార్యాన్ని బట్టి దేవాది దేవునికి వందనాలు, స్తుతులు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా, హల్లెలూయా. ఈరోజు వాక్యంలో భాగంగా అందరూ బైబిల్ గ్రంథాన్ని తెరవండి. ఈరోజు దేవుడు మనతో మాట్లాడేటువంటి సమయం. నమ్మిన వారు హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. కాబట్టి దేవుని వాక్యము జుంటి తేనె ధారల కంటే మధురమైనటువంటి వాక్యం. కాబట్టి ఈరోజు నా ప్రసంగ అంశము అపోస్తల కార్యములు 2వ అధ్యాయం. బైబిల్ గ్రంథాలు ఉన్న వారందరూ దయచేసి బైబిల్ని తెరవలసిందిగా నేను మనవి చేస్తాను ప్రియులారా. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం. అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 42వ వచనం నేను చదివి వినిపిస్తాను, అందరు చూడండి. అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం. వీరు అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుటయందును ఎడతెగక యుండిరి. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈరోజు నా ప్రసంగ అంశము ఎడతెగక నిలిచియుండుడి. ఈ ఎడతెగక నిలిచియుండుడి అని బైబిల్ గ్రంథములో ఏ సందర్భములో దేవుడు మాట్లాడుతున్నాడు? మరి అపోస్తల కార్యం 2వ అధ్యాయం 42వ వచనంలో అపోస్తల బోధయందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎడతెగక యుండిరి. మరి మనం దీన్ని గమనించినట్లయితే ఈ ప్రస్తావన ఆదిమ సంఘము గురించి ఇక్కడ వివరిస్తూ ఉంది ప్రియులారా. ఆదిమ సంఘం ప్రథమ విశ్వాసులు. మరి ఆదిమ సంఘం
పెంతెకొస్తు సంఘం. పెంతెకొస్తు సంఘం ఎప్పుడు ఏర్పడింది అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు మరణాన్ని జయించి పునరుత్థానుడై లేచి 3వ రోజున శిష్యులందరికీ కనబడిన తరువాత అప్పటి నుంచి 50వ రోజును పెంతెకొస్తు దినము, పెంతెకొస్తు పండగ అంట. అప్పుడు ఆదిమ సంఘము ప్రారంభమైంది. మరి దాన్ని ఆదిమ సంఘము అనడానికి గల ప్రధానమైనటువంటి కారణం, పెంతెకొస్తు దినమున సంఘము స్థాపించబడింది. మరి పెంతెకొస్తు సహవాసం ఎలా ఉంటుందంటే, మారు మనస్సు కలిగి బాప్తిస్మము తీసుకొని పరిశుద్ధాత్మ వరమును పొందిన వారై ఉండి లోకానికి వేరుగా ఉండాలి అని ఈ యొక్క ఆదిమ సంఘం చెప్తుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి ప్రతి విశ్వాసి మనం ఏమర్థం చేసుకోవాలి అంటే, మారు మనస్సును కలిగి ఉండాలి. మారు మనస్సుతో పాటు బాప్తిస్మ అనుభవంలోనికి మనం ప్రవేశించాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఎప్పుడైతే నువ్వు మారు మనస్సు పొంది బాప్తిస్మము తీసుకొని నువ్వు పరిశుద్ధాత్మ వరమును పొందినవారు మనం లోకానికి వేరుగా ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అట్టివారు తాము పొందినటువంటి రక్షణను ఆ యొక్క ఆత్మను అంతము వరకు కాపాడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి నువ్వు అంతము వరకు నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి అంటే మనం ఏం చేయాలి అంటే, ఎడ తెగక నిలిచియుండుడి. దేనిలో నిలిచి ఉండాలి ప్రియులారా? దేనిలో ఎడ తెగక నిరంతరం నిలిచి ఉండాలి అంటే, అపోస్తల బోధ యందు, సహవాసము యందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. దేవుడు ఈ వాక్యము ద్వారా మనకు ఏమని హెచ్చరిస్తున్నాడు అంటే, మనం అపోస్తుల బోధ యందు మనం నిలిచి ఉండాలి. మనం ఒకరికొకరు అన్యోన్య ప్రేమను కలిగి సహవాసమును కలిగి ఉండాలి. అదేవిధంగా యేసుక్రీస్తును జ్ఞాపకం చేసుకున్నటకు ప్రతిరోజు రొట్టెను విరచాలి. అదేవిధంగా మనం దేవునికి దగ్గరగా జీవించాలి. దేవునికి సమీపంగా ఉండాలి అంటే ప్రార్థన సహవాసమును కలిగి ఉండాలి. ఈ విధంగా అన్ని విషయాలలో ఎడతెగక నిలిచి ఉండవలెను అని దేవుడు ఈ పరిశుద్ధ లేఖనాల ద్వారా మన జ్ఞాపకం చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. అదేవిధంగా పెంతెకొస్తు దినమున స్థాపించబడినటువంటి ఆదిమ సంఘం ఈ విధంగా అపోస్తుల బోధ యందు, సహవాసము యందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక నిలిచి ఉండుట వలన వాళ్ళు కలిగినటువంటి గొప్ప అద్భుత కార్యం ఏమంటే, అక్కడ ఉండేటువంటి విశ్వాసులందరికీ వాళ్ళ జీవితంలో దేవుడు అద్భుతమైన గొప్ప కార్యములు చేసినట్లుగా మనం చూస్తాం. అదేవిధంగా దేవుడు మహత్కార్యాలు, అద్భుత కార్యాలు ఈ విధంగా చేయడం గల కారణం వాళ్ళు అపోస్తుల బోధ యందు, సహవాసము యందు, రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయుట యందు ఎడతెగక నిలిచి ఉండ్రి. కాబట్టి ఈరోజు నా ప్రసంగాంశం ఎడతెగక నిలిచియుండుడి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42వ వచనం. కాబట్టి మనం ఒక్కొక్క విషయాన్ని మనం జాగ్రత్తగా మనం దాన్ని ధ్యానించుకుంటా పోతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి మన ప్రసంగాంశం చెప్పండి ప్రియులారా, ఎడతెగక నిలిచియుండుడి. మరి మొదటగా మనం దేనిలో ఎడతెగక నిలిచి ఉండాలి? దేనిలో ఎడతెగక నిలిచి ఉంటే మనం దేవునికి దగ్గర అవుతాం, దేవుడు చేసేటువంటి మేలును మనం పొందుకుంటాం. మరి ముందుగా అపోస్తుల బోధ యందు నిలిచియుండుడి. మరి ఎందుకు లేఖనాల్లో అపోస్తుల బోధ యందు నిలిచియుండుడి అని ఇక్కడ మనం ప్రత్యేకంగా గమనిస్తాం. ఈ అపోస్తల బోధ దీనిని మనకు తెలియజేస్తుంది. ప్రభువు రాకడలో
సంఘం ఎత్తబడాలంటే, ప్రభువు రాకడలో సంఘం ఎత్తబడాలంటే అపోస్తల బోధను కలిగి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఎందుకంటే ఈ మధ్యకాలంలో తప్పుడు బోధ వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఈ దినాలలో తప్పుడు బోధ చాలా విస్తారంగా ఉంది. కేవలం వాళ్ళు ఒక డబ్బును సంపాదించాలి, కోటీశ్వరులు కావాలి అనేటువంటి ఆ యొక్క ఉద్దేశముతో తప్పుడు బోధ వేగంగా వ్యాప్తి చెందుతున్న దినాలలో మనం ఏ బోధ యందు మనం శ్రద్ధ కలిగి ఉండాలి అంటే అపోస్తల బోధ యందు మనం శ్రద్ధ కలిగి ఉండాలి. మరి అపోస్తల బోధ ఏ విధమైనటువంటి బోధ? ఈ మధ్యకాలంలో మీరు గమనించినట్లయితే ఎంతోమంది సువార్థికులు వచ్చారు కానీ వాళ్ళు ఎడతెగక నిలిచి ఉండినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. వాళ్ళు కొంతకాలం ఉంచారు, మళ్ళీ వాళ్ళు కనుమరుగైపోయారు. మొదటగా అపోస్తుల బోధ అంటే క్రీస్తు బోధ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి అపోస్తుల బోధ దేనిని గురించి మనకు వివరిస్తుందంటే క్రీస్తు బోధ. చూద్దాం ఒకసారి. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి 20 వచనాల వరకు. మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి 20వ వచనం. అయితే యేసు వారి యుద్ధకు వచ్చి, పరలోకమందును భూమి యందును నాకు సర్వాధికారము ఇవ్వబడి ఉన్నది. మన దేవుడు సర్వశక్తి కలిగినటువంటి దేవుడు. మన దేవుడు సర్వాధికారమును కలిగినటువంటి దేవుడు. తనకు కలిగినటువంటి సర్వాధికారమును దేవుడు మనకు ఇచ్చిన అంటే మనం ఎంత గొప్ప ధన్యత కలిగినటువంటి వారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి నా పరిమైనటువంటి విశ్వాసులారా, అపోస్తుల బోధ దేని గురించి మనం వివరిస్తుందంటే క్రీస్తుని గురించి బోధ. కాబట్టి మన బోధనలో క్రీస్తు చేసినటువంటి గొప్ప అద్భుత కార్యాలు, క్రీస్తు జీవించినటువంటి విధానం, మనం ఏ విధంగా దేవుణ్ణి చూసి మనం పోలి నడుచుకోవాలి అనేటువంటి బోధే అపోస్తుల బోధ. ఈ మధ్యకాలంలో అపోస్తుల బోధ చాలా తక్కువైంది. కాబట్టి అందుకే మత్తయి సువార్త 28వ అధ్యాయం 18 నుంచి 20 వచనం దేవుడు అంటున్నాడు, యేసు వారి యుద్ధకు వచ్చి, పరలోకమందును భూమి యందును నాకు సర్వాధికారం ఇవ్వబడి ఉన్నది. కాబట్టి మీరు వెళ్ళి సమస్త జనులను శిష్యులుగా చేయుడి. కాబట్టి దేవుడు మనకిచ్చినటువంటి బాధ్యత ఏమంటే, మీరు లోకానికి వెళ్ళండి, జనులను శిష్యులుగా చేయండి. అంటే నా గురించి మీరు చెప్పాలి. మీరు చెప్తే అనేకమైన శిష్యులు తయారవుతారు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. తండ్రి యొక్కయు కుమారుని యొక్కయు పరిశుద్ధాత్మ యొక్క నామములోనికి వారికి బాప్తిసమిచ్చుచు, నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించుతునో వాటన్నిటినీ గైకొనవలనని వారికి బోధించుడి. కాబట్టి దేవుడు ఏ సంగతులైతే బోధించమన్నాడో ఆ సంగతులు మాత్రమే బోధించినటువంటి బోధనే అపోస్తుల బోధ. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఇదిగో నేను యుగ సమాప్తి వరకు సదాకాలము మీతో కూడా ఉన్నానని వారితో చెప్పాను. కాబట్టి దేవుడు ఒక వాగ్దానం ఇస్తున్నాడు, పిల్లరా, సదాకాలము నేను యుగ సమాప్తి వరకు నేను మీతో కూడా ఉంటాను. కాబట్టి అపోస్తుల బోధ క్రీస్తు బోధ. కాబట్టి విశ్వాసులారా, మనం ఏ రకమైన బోధ వింటున్నాం? అపోస్తుల బోధ వింటూ ఉన్నామా? లేకపోతే అపోస్తుల బోధ కాకుండా ఏదైనా వింటున్నామనేది మనం అర్థం చేసుకోవాలి. మరి అదేవిధంగా రెండవది, అపోస్తులటువంటి బోధ సంఘమునకు వెన్నెముక లాంటిది. కానీ సంఘము అభివృద్ధి కావాలి, సంఘము డెవలప్మెంట్ కావాలి అంటే మనం అపోస్తుల బోధను మనం కలిగి ఉండాలి. ఎప్పుడైతే మనం అపోస్తుల బోధ అంటే ఏమనుకున్నాం? క్రీస్తుని సంబంధించినటువంటి సువార్త. ఆ విధంగా మనం కలిగి ఉంటే ఖచ్చితంగా మనం అపోస్తుల బోధ యందు మన విశ్వాసం, మన యొక్క నిరీక్షణ పెరిగి
దేవుని పట్ల సత్సంబంధాలు నెలకొల్పడానికి వీలుగుంటుంది. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. అపోస్తల కార్యములు 1వ అధ్యాయం 1 నుంచి 2 వచనాలు. ఓ థియోఫిలా, యేసు తాను ఏర్పరచుకున్న అపోస్తులకు పరిశుద్ధాత్మ ద్వారా ఆజ్ఞాపించిన తరువాత ఆయన పరమునకు చేర్చుకొనబడిన దినము వరకు ఆయన చేటుకును బోధించుటకును ఆరంభించిన వాటిని గురించి నా మొదటి గ్రంథమును రచించిన అపోస్తులైనటువంటి పౌలు రాస్తున్నారు. మరి దేవుడు పరమునకు చేర్చుకోబడిన తరువాత మరి అప్పటి నుంచి ఆరంభించినటువంటి సువార్త, మరి ఆ యొక్క బోధనే అపోస్తుల బోధ. కాబట్టి అపోస్తుల బోధలో కేవలం క్రీస్తుకు సంబంధించినటువంటి విషయాలే అపోస్తుల బోధ యందు ఉంటాయి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. మరి అదేవిధంగా తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3వ వచనం 4వ వచనం. తిమోతి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 3-4 వచనం చదివి వినిపిస్తాయి. ఎందుకనగా జనులు హితబోధము అంటే ఆరోగ్యకరమైనటువంటి బోధన. అంటే ఇప్పటి కాలంలో ప్రజలు హితబోధన వాళ్ళు అంగీకరించరు, వాళ్ళ వంటికి పట్టదు. వాళ్ళ బోధ ఎలా ఉండాలంటే, ఎప్పుడు బోధించినా మీరు ఆశీర్వదించబడతారు, మీరు దేవుని చేత మేలులు పొందుకుంటారు, మీకు దేవుడు మీకు ఇల్లు కట్టిస్తాడు అనేటువంటి బోధను వాళ్ళు అంగీకరిస్తున్నారు. కానీ అపోస్తుల బోధ ఈ మధ్యకాలంలో వాళ్ళకు వంటికి పట్టట్లేదు. ఎందుకనగా జనులు హితబోధను, ఆరోగ్యకరమైన బోధ, మన దేహానికి ఆరోగ్యకరమైన బోధ ఏమంటే అపోస్తుల బోధ. కాబట్టి సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని, చూడండి ప్రతి కాలంలో ఎలా ఉంటున్నారంటే, బోధ వాళ్ళు ఎలా ఉన్నారంటే, వాళ్ళు ఏర్పరచుకునేటువంటి వాళ్ళు కూడా తమకు అనుకూలమైనటువంటి పాస్టర్ని ఎన్నుకుంటారు అన్నమాట. అట్లుంది ఇప్పుడు పరిస్థితి. వాళ్ళకు అనుకూలంగా బోధిస్తే వాళ్ళు మెచ్చుకునేది. ఒకవేళ వాళ్ళకు ఆ విధంగా కాకుండా, ఒకవేళ అపోస్తుల బోధ వాళ్ళకు ఆ విధంగా బోధిస్తే, ఈ పాస్టర్ మాకొద్దు, సరిగ్గా బోధించట్లేదు అనేటువంటి సంఘాలు లేవా ప్రియులారా? కాబట్టి అపోస్తుల బోధ యందు ఎడతెగక నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం. హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనం. నానా విధములైన బోధల చేత త్రిప్పబడుకుడి. అనేక రకాలైన బోధలు. మనం ఒక సంఘానికి కట్టుబడిన తరువాత ఆ బోధన మనం వింటుండాలి. ఆ బోధనే మన జీవితంలో మన విశ్వాసాన్ని పెంచుకుంటుండాలి. ఆ బోధ, ఈ బోధ, రకరకాల నానా రకములైనటువంటి ఆ బోధల చేత త్రిప్పబడకుడి. భోజన పదార్థములను బట్టి కాక కృపను బట్టి ఏ హృదయమును స్థిరపరచుకుండ్రి. చాలామంది భోజన పదార్థాలు, రుచికరమైన భోజన పదార్థాలు తిని వాళ్ళకు అనుకూలమైన బోధనలు చేస్తూ వాళ్ళను మెప్పిస్తూ ఆ విధంగా తప్పుడు బోధ చేస్తూ ఉంటారు. కాబట్టి అందుకే హెబ్రీయులకు రాసిన పత్రిక 13వ అధ్యాయం 9వ వచనంలో నానా విధములైన బోధనల చేత త్రిప్పబడకుడి. కాబట్టి మనం ఏ బోధ చేత మనం తృప్తిపరచబడుతున్నాం, ఏ బోధ చేత మనం దేవునికి దగ్గర అవుతున్నాం అనేటువంటి విషయాన్ని మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి మత్తయి సువార్త 16వ అధ్యాయం 6 నుంచి 12వ వచనాలను మనం గమనించినట్లయితే, మత్తయి సువార్త 16వ అధ్యాయం 6 నుంచి 12 వచనాలు మనం గమనించినట్లయితే, అక్కడ పరిసయ్యులు, సద్దూకయ్యులు అను వారి పులిసిన పిండిని గురించి జాగ్రత్త పడుడి అని యేసుక్రీస్తు ప్రభువుల వారు చెప్పడం జరుగుతుంది. మరి ఇక్కడ ఇద్దరు వ్యక్తుల గురించి మనం ఇక్కడ చూస్తాం. ఎవరు? పరిసయ్యులు, సద్దూకయ్యులు. మరి దేవుడు ఏమని వాళ్ళతో చెప్తున్నాడంటే, పులిసిన పిండిని గూర్చి జాగ్రత్త పడుడి. సో ఆ విధంగా అన్నప్పుడు వాళ్ళ మనోనేత్రాలు వెలగబడలేదు. వాళ్ళు ఏమనుకుంటున్నారంటే 7వ వచనంలో, కాగా వారు మనము రొట్టెలు తేనందును కదా
దేవుడు ఈ మాటలు చెప్తూ ఉన్నాడేమో అని పరిసయ్యులు సద్దూకయ్యులు ఉన్నాడు. కానీ దేవుడు చెప్పినటువంటి మాటకు అర్థం అది కాదు. అందుకే దేవుడు మాట్లాడుతున్నాడు, యేసు అది ఎరిగి, అంటే వాళ్ళ విశ్వాసమును తెలుసుకొని, అల్ప విశ్వాసులు నా యొద్ద రొట్టెలు లేవని మీలో మీరెందుకు ఆలోచించుచున్నారు? నేను ఒకనొక సందర్భములో కొండ మీద ప్రసంగము చేసినప్పుడు 5 రొట్టెలు 2 చేపలను 5,000 మందికి పంచినట్లు మీకు తెలియదా అని ఆ పరిసయ్యులు సద్దూకయ్యులతో మాట్లాడుతున్నాడు. అదేవిధంగా 10వ వచనంలో 7 రొట్టెలు 4,000 మందికి పంచిపెట్టినప్పుడు ఎన్ని గంపలు ఎత్తితురో అదేనను మీకు జ్ఞాపకం రాలేదా? అంటే యేసుక్రీస్తు ప్రభువుల వారు ఇక్కడ దేని గురించి మాట్లాడుతున్నారు అంటే పులిసిన పిండి. పులిసిన పిండి దేనికి ఇక్కడ సూచనగా కనబడుతుందంటే తప్పుడు బోధన, అపోస్తుల బోధ కాకుండా తప్పుడు బోధగా దేవుడు మాట్లాడుతున్నాడు. కానీ వీళ్ళకు మనోనేత్రాలు వెలగబడలేదు, అంత జ్ఞానం కూడా వీళ్ళకు లేదు. యేసుక్రీస్తు ఏం చెప్తున్నాడంటే, మీరు అపోస్తుల బోధ యందు నిలిచియుండుడి. కాబట్టి పులిసిన పిండి కొంచెమైనను మొత్తం దాన్ని ఏం చేస్తుంది? చెడగొడుతుంది. కాబట్టి మన బోధనలు పులిసిన పిండిలాగా ఉన్నాయా, లేకపోతే అపోస్తల బోధలా ఉన్నాయా అనేది మనం అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. తిమోతి రాసినటువంటి 2వ పత్రిక 4వ అధ్యాయం 34వ వచనం, నిన్ను గూర్చియు నీ బోధన గూర్చియు జాగ్రత్త కలిగి ఉండుము, వీటిలో నిలకడగా ఉండుము. కాబట్టి మనం ఏముండాలి? అపోస్తల బోధ యందు నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి మన ప్రసంగాంశం ప్రియులారా చెప్పండి అందరూ, ఎడతెగక నిలిచి ఉండడు. మొదటిది అపోస్తుల బోధ యందు, రెండవది సహవాసము యందు నిలిచియుండుడి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. సహవాసము యందు నిలిచియుండుడి. క్రైస్తవులైనటువంటి మనం సహవాసము యందు నిలిచి ఉన్నామా? ఒకరికొకరు మనం అన్యోన్యమైన ప్రేమను చూపించగలుగుతూ ఉన్నామా? మన మధ్య ఐక్యత ఉందా అనేటువంటి విషయాన్ని మనం ఇక్కడ గమనించాలి. కాబట్టి ఒకటి అపోస్తుల బోధ యందు, రెండవది సహవాసము యందు నిలిచియుండుడి. క్రీస్తు రాకడ కొరకు సిద్ధపడుచున్నటువంటి సంఘం ప్రతి నిత్యము దేవునితోనూ దేవుని ప్రజలతోనూ ఆత్మీయులతోనూ సంఘముతోనూ ఏమి కలిగి ఉండాలని ఇక్కడ లేఖనాలు చెప్తున్నాయంటే సహవాసము కలిగి ఉండాలి. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 44-45 వచనాలు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 44-45 వచనాలు. విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినదంతయు సమిష్టిగా ఉంచుకొనురి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఎవరైతే విశ్వాసం కలిగి ఉన్నారో వాళ్ళందరూ ఎలా ఉన్నారంటే ఏకముగా కలిసి మెలిసి వాళ్ళు కలిగినటువంటి దానిని వాళ్ళు సమిష్టిగా ఉంచుకొనురి. ఇది నా వల్లే ఏర్పడింది, ఇది నేను లేకపోతే సంఘము లేదు అని వాళ్ళు అలా లేరు. వాళ్ళు కలిగినటువంటి దాన్ని అందరూ సమానంగా కలిగి ఉండి వాళ్ళు ఐక్యత కలిగినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. అందుకే అపోస్తల కార్యములు 2వ అధ్యాయం 44-45 వచనాల్లో విశ్వసించిన వారందరూ ఏకముగా కూడి తమకు కలిగినంత సమిష్టిగా ఉంచుకొనిరి. ఇదియుగాక వారు తమ చిరాస్తులను అమ్మి అందరికీ వారి వారి అక్కర కొలది పంచిపెట్టారు. అపోస్తులు చేసినటువంటి మంచి పని ఏమంటే వాళ్ళ ఆస్తులను అమ్మేసినారంట. ఎవరికైతే వాళ్ళు పేదలు ఉన్నారో, ఎవరైతే దరిద్రులు ఉన్నారో వాళ్ళకు ఆస్తిని పంచిపెట్టినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. అంటే దేవుణ్ణి ప్రేమించేటువంటి వారు డబ్బుని ప్రేమించరు, డబ్బుని ప్రేమించేటువంటి వారిని దేవుడు ప్రేమించరు. కాబట్టి నువ్వు దేవుణ్ణి ఎక్కువ ప్రేమిస్తున్నావా లేకపోతే డబ్బును ఎక్కువగా ప్రేమిస్తున్నావా అనేటువంటి విషయాన్ని మనం ఈ వాక్యం ద్వారా మనం అర్థం చేసుకోవాలి. కాబట్టి వాళ్ళకు కలిగినటువంటి అంతయు సమిష్టిగా వాళ్లకు సువార్త కొరకు, దరిద్రుల కొరకు, పేదల కొరకు పంచినట్లుగా వాళ్ళ స్థిర చరాస్తులను అమ్మారు. అంటే దేవుని పట్ల ఎటువంటి ప్రేమ కలిగి ఉన్నారో మనం దీని ద్వారా అర్థం చేసుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. మరి అయితే
మన సహవాసం ఎవరితో ఉండాలి, మన సహవాసం ఎవరితో ఉంటే మనం ఆత్మీయంగా మనం బలపడతాం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. యోహాను సువార్త మొదటి యోహాను 1వ అధ్యాయం 3-4 వచనం. మొదటి యోహాను 1వ అధ్యాయం 3-4. మాతో కూడా మీకును సహవాసము కలుగునట్లు మేము చూచిన దానిని వినిన దానిని మీకును తెలియజేయుచున్నాము. మన సహవాసమైతే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసు క్రీస్తు అనే శబ్దమునకు అభిషక్తును అర్థంతో కూడా ఉన్నది. కాబట్టి అపోస్తలులు వాళ్ళు ఎవరితో సహవాసం చేశారు అంటే కుమారుడైన యేసు క్రీస్తు యందు సహవాసం చేశారు. కాబట్టి మన సహవాసం ఎవరితో? అన్యులతో సహవాసం చేస్తూ ఉన్నావా? కాబట్టి దేవుని చిత్తం అది కాదు. అన్యులతో సహవాసం చేస్తే నీకుండే విశ్వాసం అంతా సన్నగిలిపోతుంది. కాబట్టి నా ప్రియమైన విశ్వాసులారా, మన సహవాసం అయితే తండ్రితో కూడాను కుమారుడైన యేసు క్రీస్తుతో కదా, ఈ విధంగా మన సహవాసాన్ని కలిగి ఉండాలి. అదేవిధంగా యోహాను రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయం 7వ వచనం. చిన్నపిల్లారా, ఎవరిని మిమ్మును మోసపరచనీయకుడి, ఆయన నీతిమంతుడైనట్లు నీతిని జరిగించు ప్రతివాడు నీతిమంతుడు. ఎవరు నీతిమంతుడు అంటే నీతిని జరిగించేటువంటి వాడు, నీతిక్రియమైనటువంటి క్రియలను చేసేటువంటి వాడు, నీతియుక్తంగా బతికేవాడు, ఎవరిని మోసం చేయకోకుండా ఆయన ఇతరుల కొరకు జీవిస్తూ మరి తన కలిగినటువంటి స్థిర చరాస్తులను ఇచ్చి దేవుని గణపరిచేటువంటి వాడే నీతిపరుడు అని దేవుడి లేఖనాల్లో మాట్లాడుతున్నాడు. కాబట్టి మరి కీర్తనల గ్రంథం 133వ అధ్యాయం 1వ వచనంలో మనం గమనించినట్లయితే సహోదరుల ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలు, ఎంత మనోహరం. కాబట్టి నా ప్రియమైన విశ్వాసులారా, సహవాసము ఏ విధంగా ఉండాలంటే మనం ఐక్యత కలిగి ఉండాలి. మనమందరూ ఒక యూనిటీగా, ఎప్పుడైతే మనం అంత సహవాసము ఐక్యత కలిగి ఉంటామో దేవుని మహిమపరిచేటువంటి వారిగా ఉంటాం. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి మనం గమనించినట్లయితే చూడండి, ఇక్కడ గమనించినట్టు 1 కొరింథీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 9-10 వచనాలు. మన ప్రభువు అయిన యేసు క్రీస్తు తన కుమారుని సహవాసమునకు మిమ్ముని పిలిచిన దేవుడు నమ్మదగిన దేవుడు. మన దేవుడు ఎవరు? నమ్మదగిన దేవుడు. మనల్ని పిలిచినటువంటి దేవుడు నమ్మదగినటువంటి దేవుడు. అందుకే దేవుడు అంటాడు, నేను ఏర్పాటు చేసుకున్నాను, నేను నా అరచేతులలో నిన్ను చెక్కికున్నాను ఆ మాట అన్నాడు అంటే దేవుడు ఎంతైనా నమ్మదగిన వాడు. దేవునికి స్తోత్రము కలుగునుగాక. సహోదరులారా, మీరందరూ ఏకభావంతో మాట్లాడవలనని మీలో కక్షలు లేక, అంటే సహవాసము అంటే మనలో మనకు కక్ష ఉండకూడదు, మనలో మనకు అసూయ ఉండకూడదు, మనలో మనకు ద్వేషం ఉండకూడదు. ఏముండాలంటే ప్రేమ, దయ, జాలి, కనికరము ఎప్పుడైతే ఉంటాయో అప్పుడు మనం ఒకరికొకరు సహవాసము కలిగి ఉండునట్లు. కాబట్టి నా ప్రియమైన విశ్వాసులారా, చూడండి ఒకసారి కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 10వ వచనంలో, సహోదరులారా మీరందరూ ఏకభావంతో మాట్లాడవలననియో మీలో కక్షలు లేక ఏ మనస్సుతోనూ ఏక తాత్పర్యముతోనూ మీరు సన్నద్ధులై ఉండవలనని మన ప్రభు అయిన యేసుక్రీస్తు పేరట మిమ్మల్ని వేడుకొనిచున్నాను. కాబట్టి మనం ఎలా ఉండాలి ప్రియులారా? ఒకరికొకరు ప్రేమను కలిగి ఉండాలి, ఒకరికొకరు ఐక్యత కలిగి ఉండాలి, ఒకరికొకరు దయను, జాలిని కలిగి ఉండాలి. కక్షలు, కార్పణ్యాలు, ద్వేషాలు, అసూయలు ఇవి ఎవరైతే ఉంటారో వాళ్ళు నిజమైన క్రైస్తవులు కాదు. ప్రేమను కలిగి ఉండాలి. మన దేవుడు ప్రేమాస్వరూపి. నీ కొరకు, నా కొరకు, మనందరి కొరకు కలువరి శిలువలో మరణించి 3వ రోజున మృత్యుంజయుడు లేచాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి అపోస్తుల బోధయందు ఎడతెగక నిలిచి ఉండాలి. అదేవిధంగా సహవాసము యందు నిలిచి ఉండాలి. 3వది రొట్టె విరుచుట యందు నిలిచి ఉండాలి. నా ప్రియమైన విశ్వాసులారా, అపోస్తులు చేసినటువంటి 3వ విషయం ప్రతిరోజు రొట్టెను విరుచుట. అసలు ఎందుకు ప్రతిరోజు రొట్టెను విరుచుట అంటే యేసుక్రీస్తు శరీరాన్ని, యేసుక్రీస్తు రక్తాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడం.
ఆ విధంగా మనం జ్ఞాపకం చేసుకోవడం వల్ల మనం యేసుక్రీస్తు ప్రభువుల వారికి దగ్గర అవ్వడానికి మనకు ఛాన్స్ ఉంటుంది అన్నమాట. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అపోస్తులు చేసినటువంటి మూడవ పని రొట్టె విరుచుట యందు నిలిచి ఉన్నాడు. అపోస్తుల కార్యం 2వ అధ్యాయం 42-46 వచనాల్లో మనం చూస్తే ఆ మాట ఉంటుంది. రొట్టె విరుచుట యందు వాళ్ళు ప్రతినిత్యము రొట్టె విరుచుంటారు. మరి దీనికి ఈ యొక్క రొట్టె విరుచుట దేనికి సాదృశ్యం అంటే శిలువ త్యాగమునకు జ్ఞాపకం. యేసుక్రీస్తు ప్రభువుల వారు మనందరి కొరకు కలువరి శిలువలో తన ప్రాణాన్ని త్యాగం చేయడం జరిగింది. కాబట్టి యేసుక్రీస్తు ప్రభువుల వారు చేసినటువంటి త్యాగాన్ని మనము ప్రతి నిత్యము జ్ఞాపకం చేసుకోవడానికి ఏం చేయాలి అంటే అపోస్తులలాగా రొట్టె విరుచుట యందు మనం ఎడతెగక నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. హల్లెలూయా. కాబట్టి ఇక్కడ మనం గమనించినట్లయితే మొదటిది అపోస్తుల బోధ, రెండవది సహవాసము యందు నిలిచి ఉండాలి, మూడవది రొట్టె విరుచుట యందు నిలిచి ఉండాలి. మనం ఇక్కడ గమనించినట్లయితే నా ప్రియమైన విశ్వాసులారా, మనం ప్రతి వారం ఏం చేస్తాం చెప్పండి? రొట్టె విరుస్తాం. మరి ప్రతి వారం రొట్టె ఎందుకు విరుస్తున్నాము అంటే మనల్ని మనం పరిశీలించుకోవడానికి, మన ఆత్మీయ స్థితి ఏ విధంగా ఉంది. నువ్వు రొట్టె విరచలేదు అంటే సంథింగ్ నీలో ఏదో ఉంది, నువ్వు ఏదో పాపం చేశావు అని. ఆ విధంగా మనం పాపం చేయకుండా ఉండాలి, మనం స్థిరంగా ఉండాలి. మన విశ్వాసం అంటే ప్రతిరోజు అపోస్తులలాగా రొట్టె విరిచి ఉండాలి. మరి దేవుడు చేసినటువంటి ఆ యొక్క మంచి పనులు చూడండి. 12 మంది ఆ యొక్క శిష్యుల యొక్క పాదాలను కడిగినట్లుగా మనం చూస్తాం. మరి 12 మంది శిష్యులు అనుకుంటే దేవుడు కడగాల్సినటువంటి పని లేదు. మరి దేవుడు చేసినటువంటి ఆ యొక్క పని మనకి ఏం నేర్పిస్తుందంటే తన్ను తాను తగ్గించుకోవడం. తన్ను తాను తగ్గించుకునేటువంటి వాడు హెచ్చింపబడతాడు, తన్ను తాను హెచ్చింపబడేవాడు తగ్గించబడతాడు. కాబట్టి మనం రొట్టె విరుచుట యందు మనం ఎడతెగక నిలిచి ఉండాలి. మరి మనం ఆ విధంగా గమనించినట్లయితే యోహాను సువార్త 6వ అధ్యాయం 54, 55, 56 వచనాలు. యోహాను సువార్త 6వ అధ్యాయం 54, 55, 56 వచనాలు. నా శరీరము తిని, ఎవరి యొక్క శరీరము తిని? యేసుక్రీస్తు శరీరం తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. ప్రియులారా, జాగ్రత్తగా వినాలి. మీరు యేసుక్రీస్తు శరీరాన్ని భుజించాలి, యేసుక్రీస్తు రక్తాన్ని మనం పానం చేయాలి. ఆ విధంగా నువ్వు పానము చేయకపోతే నీకు నిత్య జీవము లేదు. నువ్వు ప్రభు కొరకు ఎన్ని కార్యాలు చేసినా, సంఘంలో ఎటువంటి నువ్వు సేవా కార్యక్రమాలు చేసినా, ఈ యొక్క ఆచారంలో అంటే ఈ యొక్క పద్ధతిలో నీవు పాలు కొనకపోతే నీకు నిత్య జీవము లేదు. చూడండి ఒకసారి, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము కలవాడు, అంత్యదినము నేను వానిని లేపుదును. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. దేవుడు ఎవరిని లేపుతాడంటే యేసుక్రీస్తు ప్రభుల వారిని యొక్క రొట్టెను అంటే ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని మనం పానము చేస్తేనే మనకు నిత్య జీవము. అంత్య దినాలలో మనము యేసు ప్రభువుల వారితో కూడా మనల్ని తీసుకొని వెళ్తాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. అందుకే నా శరీరము నిజమైన ఆహారం. కాబట్టి నిజమైన ఆహారం, ఈ లోకంలో మనం ఆహారం ప్రతిరోజు సేవిస్తాం, అది సేవించలేకపోని ఇది మాత్రం ఖచ్చితంగా సేవించాలి. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునై ఉన్నది. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడు నా యందు, నేను వాని యందు నిలిచి ఉండును. కాబట్టి దేవుడు మన యందు నిలిచి ఉండాలి, మనం దేవుని యందు నిలిచి ఉండాలి. అంటే మనం చేయాల్సినటువంటి పని, అపోస్తులు చేసినటువంటి పని చేయాలి. అపోస్తులు ఏం చేశారు? అపోస్తుల బోధ యందు నిలిచి ఉన్నారు, సహవాసం యందు నిలిచి ఉన్నారు, రొట్టె విరుచుట యందు ప్రతినిత్యము
రొట్టె విరుచుట యందు వాళ్ళు ఆసక్తి కలిగినట్లుగా మనం చూస్తున్నాం. నా ప్రియమైన విశ్వాసులారా, మనం వారం వారం మన సంఘం కలిసి కూడుకుంటున్నాం. మరి వారం వారమైనా కనీసం నువ్వు తీసుకోగలుగుతున్నావా? ఏదో కారణాల చేత నువ్వు తీసుకోలేకపోతున్నావా? కాబట్టి మనం రాబోయే ఉగ్రత నుండి తప్పించుకోవాలి అంటే రొట్టె విరుచుట యందు ఎడ తెగక నిలిచి ఉండాలి. ఏదో ఒక వారం తీసుకొని ఇంకొక వారం తీసుకోకుండా అలా ఉంటే దేవునికి ఇష్టపూర్వకం కాదు ప్రియులారా. మనం ప్రతి నిత్యము ఆయన శరీరాన్ని, ఆయన రక్తాన్ని జ్ఞాపకము చేసుకొని అపోస్తుల బోధ యందు, సహవాసము యందు, రొట్టె విరుచుట యందు మనము ఎడ తెగక నిలిచి ఉండాలి. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి 31వ వచనం వరకు, నేను మీకు అప్పగించబడిన దానిని ప్రభువు వలన పొంది తిని, ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి ఒక రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము, నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుగా. కాబట్టి మనం ఇది ఎందుకు చేయాలి అంటే యేసుక్రీస్తు యొక్క సిలువను, త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవాలి. నా శరీరమును నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాడు. కాబట్టి రొట్టె విరుచుట యందు ఎడతెగక నిల్చుండు. ఆ ప్రకారమే 25వ వచనం, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 25వ వచనంలో, ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన కొత్త నిబంధన, దేవునితో మనకు కొత్త నిబంధన ఏర్పడింది అంటే కేవలం యేసు రక్తం పవిత్రమైనటువంటి రక్తం, ప్రతి ఘోర పాపములను కడిగేటువంటి రక్తం, మన సాక్షిని శుద్ధి చేసేటువంటి రక్తం. దేవునికి స్తోత్రము కలుగును గాక. హల్లెలూయా. కాబట్టి దీనిలోనిది త్రాగునప్పుడెల్లా, అప్పుడప్పుడు అని చెప్పలే ప్రియులారా, త్రాగునప్పుడెల్లా నన్ను జ్ఞాపకము చేసుకున్నట్టుకై దీనిని చేయుడని చెప్పాను. కాబట్టి నా ప్రియమైన విశ్వాసులారా, దేవుడు ఏమని హెచ్చరిస్తున్నాడంటే, మీరు అపోస్తుల మాదిరి రొట్టె విరుచుట యందు మీరు నన్ను జ్ఞాపకం చేసుకునండి. ఎవరైతే నా యొక్క శరీరాన్ని, నా యొక్క రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటారో నేను అంత్యదినాల్లో వాణ్ణి లేపుతాను. అంత్యదినాల్లో నన్ను మనందరినీ లేపాలంటే మనం చేయాల్సినటువంటి పని మారు మనసు పొందాలి. మారు మనసు పొందిన తర్వాత బాప్తిసం తీసుకోవాలి. బాప్తి తీసుకున్న తర్వాత రక్షణ అనుభవంలోనికి రావాలి. రక్షణ అనుభవంలోనికి వచ్చిన తరువాత మనం ప్రతి నిత్యము రొట్టె విరుచుట యందు, అదేవిధంగా యొక్క యేసుక్రీస్తు శరీరాన్ని, రక్తాన్ని మనం తీసుకొని ఆయనకి ఇష్టపూర్వకంగా జీవించాలని లేఖనాలు చెప్తున్నాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేవిధంగా మనం ఈ యొక్క రొట్టె విరుచుట యందు అయోగ్యంగా పుచ్చుకొనకూడదు. ఏమవుతుందిలే, దేవుడు చూస్తాడా అని అనుకుంటున్నారు చాలామంది. ఇది చాలా తప్పు ప్రియులారా. చూడండి ఒకసారి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23 నుంచి 31 వచనాల్లో అక్కడ మనకు ఉంటుంది, ఎవడైతే అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను, 27వ వచనం, కాబట్టి ఎవడు అయోగ్యముగా ప్రభు యొక్క రొట్టెను తినను లేక ఆయన పాత్రను త్రాగును వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చు రక్తమును గూర్చు అపరాధి. మనుషుల ఎదుట అపరాధి అయితేనే అంత శిక్ష వస్తుంది కదా. నువ్వు అయోగ్యంగా రొట్టె విరిస్తే, ప్రభు బల్లలో నువ్వు పాలు పంపులు పొందితే, అయోగ్యంగా తీసుకుంటే నీవు శిక్షార్హుడు. దేవుని దృష్టిలో నువ్వు అపరాధివైతావు. కాబట్టి నా ప్రియమైన విశ్వాసులారా, నేను దేవుని ప్రేమను బట్టి నేను మీ అందరికీ మనవి చేస్తున్నాను, ప్రతి ఒక్కరూ బల్ల ఆరాధనలో ప్రార్థనాపూర్వకంగా తీసుకోవాల్సిందిగా నేను మనవి చేస్తాను. మరి కాబట్టి మన యొక్క ప్రసంగాంశం ఎడ తెగక నిలిచి ఉండుడి. దేనిలో ఎడతెగ నిలిచి ఉండాలి? అపోస్తుల బోధ యందు నిలిచి ఉండాలి, సహవాసం యందు నిలిచి ఉండాలి, దాని తర్వాత రొట్టె విరుచుట యందు ఎడతెగ నిలిచి ఉండాలి. చివరిగా నేను చెప్పి ముగిస్తాను, ప్రార్థన యందు నిలిచి ఉండాలి. ఈ మూడిటితో పాటు అపోస్తుల బోధ, సహవాసము యందు, రొట్టె విరుచుట యందు, చివరిగా ప్రార్థన యందు నిలిచి ఉండాలి. ఆదిమ సంఘం ప్రార్థన చేసేటువంటి సంఘం. దేవునికి స్తోత్రం కలుగునుగాక. కాబట్టి
ప్రార్థన యందు నిలిచిండు. ఎందుకంటే మన జీవితంలో ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు కేవలం ప్రార్థన ద్వారా మాత్రమే నెరవేరుతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి అపోస్తుల కార్యమందు విశ్వాసుల ప్రార్థన ఎడతెగక మరి నిలిచి ఉన్నారు అంటే వాళ్ళ యొక్క సంఘానికి పునాది ప్రార్థన. కాబట్టి ప్రియులారా, మన సంఘానికి కూడా పునాది ఏమంటే ప్రార్థన. కాబట్టి స్త్రీలు మరి వాళ్ళందరూ ఉపవాసముతో వాళ్ళు మన గురించి విజ్ఞాపన ప్రార్థన చేయడం వల్లే మనకు ఎటువంటి శోధనలు, ఎటువంటి బాధలు, ఎటువంటి ఆటంకాలు లేకుండా దేవుని యొక్క మనం ప్రేమలో, విశ్వాసంలో నిలవగలుగుతున్నామంటే ఎడతెగక ప్రార్థన చేయడం వల్ల. దేవునికి స్తోత్రం కలుగునుగా. కాబట్టి ప్రార్థనయే సంఘమునకు పునాది. ప్రార్థన ద్వారా సంఘము పుట్టెను. మరి ఆదిమ సంఘం ఎలా పుట్టింది అంటే ప్రార్థన ద్వారానే. అపోస్తుల కార్యములు 1వ అధ్యాయం 14వ వచనం, వీరందరూ వీరితో కూడా కొందరు స్త్రీలను, యేసు తల్లి అయిన మరియను, ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక. మన ప్రార్థన ఎలా ఉండాలండి? ఏక మనస్సుతో ఉండాలి. ఒకే మనస్సు కలిగినటువంటి వారై ఉండాలి. ఆయన అట్లా ప్రార్థన చేస్తే నేను ఇట్లా ప్రార్థన చేస్తా, నేను అతనికంటే ప్రార్థన చేస్తా, అటువంటి ఉండకూడదు. అటువంటి భావనలు ఉండకూడదు. అటువంటి మనస్సును మనం తీసివేయాలి. కాబట్టి చూడండి, అక్కడ స్త్రీలు, యేసు తల్లి అయిన మరియను, ఆయన సహోదరులను ఏక మనస్సుతో ఎడతెగక ప్రార్థన చేయడు. కాబట్టి మన ప్రార్థన ఎలా ఉండాలి? ఏక మనస్సుతో ప్రార్థన చేయాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 29, 30, 31 వచనాల్లో గమనించినట్లయితే, అపోస్తుల కార్యములు 4వ అధ్యాయం 29, 30, 31, ప్రభువా, ఈ సమయమందు వారి బెదిరింపులు చూచి రోగులను స్వస్థపరచుటకు నీవు పరిశుద్ధ సేవకుడైన యేసు నామము ద్వారా సూచక క్రియలను, మహత్కార్యములను చేయుటకు నీ చెయ్యి చాచి ఉండగా నీ దాసులు బహుధైర్యముగా నీ వాక్యమును బోధించినట్లు అనుగ్రహించుము. వారు ప్రార్థన చేయగానే వారి కూడి ఉన్న చోటు కంపించెను. అప్పుడు వారందరూ పరిశుద్ధాత్మతో నింపిన వారై దేవుని వాక్యమును ధైర్యముగా నిలిచి ఉండిరి. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ఇక్కడ గమనించినట్లయితే పేతురు, యోహాను దేవుని దగ్గర వాళ్ళు చెప్తున్నారు, ప్రభువా, మేము మీ కొరకు మేము సేవ చేస్తున్నాం, కానీ వాళ్ళు ఏమాత్రం వినట్లేదు. మళ్ళీ వాళ్ళు మమ్మల్ని దూషిస్తున్నారు, మళ్ళీ మేము ఏం చేయాలి అని వాళ్ళు అడిగినప్పుడు, ఎప్పుడైతే మీరు వెళ్ళండి, మీరు సర్వలోకానికి సువార్త ప్రకటించండి, నేను మీతో సదాకాలము తోడై ఉన్నానని చెప్పినప్పుడు వాళ్ళు ఏమాత్రము జడియకుండా, భయపడకుండా వాళ్ళు సేవ చేసినప్పుడు, ఆ విధంగా సువార్త చెప్పినప్పుడు అక్కడ జరిగినటువంటి గొప్ప ప్రార్థన ద్వారా ఏం జరిగిందంటే, వారు ప్రార్థన చేయగానే కూడి ఉన్న చోటంతా కంపించెను. ప్రార్థన ఏం చేస్తుందంటే ఎటువంటి దానినైనా విషయాలను తారుమారు చేస్తుంది, మన పరిస్థితులను తారుమారు చేస్తుంది. కాబట్టి పేతురు, యోహాను యేసుక్రీస్తు ప్రభు వారు చెప్పినప్పుడు మీరు ప్రార్థన చేయండి. కేవలం దేవుడు చెప్పిన మాట ప్రార్థన. యేసుక్రీస్తు ప్రభుల వారు సిలువలో పలికినటువంటి మొదటి మాట విజ్ఞాపన ప్రార్థన. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగను గనుక వీరిని క్షమించుము. దేవుడు చేసిన విజ్ఞాపన ప్రార్థన. సిలువలో బాధను అనుభవిస్తూ కూడా విజ్ఞాపన ప్రార్థన చేశాడు అంటే దేవునికి ప్రార్థన యొక్క అనుభవం కలిగినటువంటి వాడు, ప్రార్థన యొక్క ఫలితం తెలిసినటువంటి వాడు దేవుడు. కాబట్టి మనం ఎడతెగక ప్రార్థన చేసేటువంటి వారే ఉండాలి. ప్రార్థన భూమిని కంపింపజేయును. దేవునికి స్తోత్రం కలుగును గాక. అదేవిధంగా అపోస్తుల కార్యము 12వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. అపోస్తుల కార్యం 12వ అధ్యాయం 5, 6, 7 వచనాలు. పేతురు చెరసాలలో ఉంచబడెను, సంఘమైతే అతని కొరకు అత్యాసక్తితో. ప్రియమైన విశ్వాసులారా, పేతురేమో చెరసాలలో ఉన్నాడు, మరి సంఘం ఏం చేయాలి? అయ్యో, మా పేతును అరెస్ట్ చేశారే అని వెళ్ళాలి. కానీ సంఘము ఆసక్తితో, అత్యాసక్తితో, ఏక మనస్సుతో, పూర్ణ హృదయముతో, పూర్ణాత్మతో సంఘమంతా కలిసి పేతురును గురించి అత్యాసక్తితో దేవునికి ప్రార్థన చేయుచుండెను. హేరోదు అతనికి వెలుపలికి తీసుకొని రావాలని ఉండగా ఆ రాత్రియే పేతురు 2 సంకెళ్లతో బంధించబడి, 2
సైనికుల మధ్య నిద్రించుచుండను. చూడండి, ఎక్కడ తప్పించుకొని వెళ్తాడేమో అని 2 సైనికుల మధ్య నిద్రించున్నాడు. ఎందుకు అంటే ఒకవేళ తప్పించుకున్న సైనికులు మళ్ళీ పట్టుకుంటారని. ఆ విధంగా సంఘము ఏక మనసుతో ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ జరిగినటువంటి గొప్ప అద్భుతమైనటువంటి కార్యం ఏమంటే, ఇదిగో చూడండి, మరియు కావలి వారు తలుపు ఎదుట చెరసాల కాచుకొని ఉండేది. 7వ వచనం, ఇదిగో ప్రభువు దూత అతని దగ్గర నిలిచెను, అతడుండిన గదిలో వెలుగు ప్రకాశించును. దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్రార్థన చేసేవారి ఇంటిలో వెలుగు ఉంటుంది. ప్రార్థన చేసేటువంటి వారిలో దైవ సన్నిధి ఉంటుంది. దేవునికి స్తోత్రం. సంఘమంతా ఎక్కడో ఉండి ప్రార్థన చేస్తూ ఉంటే ఇక్కడ ఒక వెలుగు ప్రకాశించినట్లుగా మనం ఇక్కడ చూస్తాం. దూత పేతురు పక్కన తట్టి త్వరగా లెమ్మని చెప్పి అతను లేపగా సంకెళ్ళు అతని చేతుల నుండి ఊడిపడెను. దేవదూతే పేతుర్ని రక్షించడానికి వచ్చింది అంటే ఆ దూతని కదిలించినటువంటిది ప్రార్థన. దేవునికి స్తోత్రము కలుగును గాక. అందుకే పాట కూడా ఉంది, యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, యెహోవా నీ నామము. దేవునికి స్తోత్రం. దేవుని నామం బలమైనటువంటి నామం. అటువంటి నామాన్ని మనం ప్రార్థనాపూర్వకంగా మనం చేస్తూ ఉంటే పేతురుకు సంకెళ్ళు ఏ విధంగా అయితే విడిపోయాయో మన జీవితంలో వచ్చేటువంటి సంకెళ్ళు అన్నీ విడిపోతాయి. బాధలు అనేటువంటి సంకెళ్ళు, అవమానాలు అనేటువంటి సంకెళ్ళు, ఇవన్నీ మనకు వెళ్ళిపోతాయి. దేవునికి స్తోత్రం కలుగును గాక. కాబట్టి ప్రియులారా, అపోస్తుల బోధయందు, సహవాసము యందు, రొట్టె విరుచుట యందు, చివరిగా ప్రార్థన యందు వాళ్ళు ఎడతెగక నిలిచి ఉండరు. మరి ప్రేమైన విశ్వాసులారా, మనం ఏ బోధ యందు మనం ఎడతెగక నిలిచి ఉన్నాం? ఏ సహవాసం యందు మనం ఎడతెగక నిలిచి ఉన్నాం? రొట్టె విరుచుట యందు మనం సహవాసాన్ని కలిగి ఉన్నామా? చివరిగా ప్రార్థన చేటులో ఎడతెగక నిలిచి ఉన్నామా అనేది మనం ఒకసారి పరిశీలించుకోవాలి. దయచేసి అందరూ ఒకసారి లేచినట్లయితే 2 చేతులు పైకెత్తి మనం ఒకసారి మనలో మనం ప్రశ్నించుకుందాం. ప్రభువా, దయచేసి మమ్మల్ని మీరు దర్శించండి యేసయ్యా. అపోస్తుల బోధ యందు ఎడతెగక నిలిచి ఉండాలి యేసయ్యా. నీకే స్తోత్రం. అపోస్తుల బోధ క్రీస్తు బోధ. కాబట్టి ప్రభువా, మేము తప్పుడు బోధనలు ప్రభువా మేము లోబడకుండా ప్రభువా, అపోస్తుల బోధను విని ప్రభువా మా విశ్వాసాన్ని అంచెలంచెలుగా ప్రభువా చిగురింప చేయడానికి సహాయం దయచేయండి యేసయ్యా. నీకు స్తోత్రములు ప్రభువా. సహవాసము యందు ప్రభువా మేము ఒకరికొకరు ప్రభువా అన్యోన్యత కలిగి ఉండి ప్రభువా, ప్రేమను కలిగి ఉండి ప్రభువా మమ్మల్ని మహింపరిచేటువంటి వ్యక్తులుగా మమ్మల్ని తీర్చిదిద్దండి యేసయ్యా. నీకు స్తోత్రములు ప్రభువా. అదేవిధంగా ప్రభువా, రొట్టె విరుచుట యందు ప్రభువా వారం వారం ప్రభువా క్రమం తప్పకుండా ప్రభువా మీ శరీరాన్ని జ్ఞాపకం చేసుకున్నాడు, రక్తాన్ని జ్ఞాపకం చేసుకున్నట్టు ప్రభువా సహాయం దయచేయండి యేసయ్యా. నీకే స్తోత్రములు ప్రభువా. మరి ఆ రొట్టె విరుచుట యందు ప్రభువా ఎటువంటి సాతాను శోధనలు ప్రభువా గురి కాకుండా ప్రభు వారం వారం ప్రభువా మేము ప్రభువా ఆ యొక్క బల్ల ఆరాధనలో ప్రభువా పాల్గొనడానికి సహాయం తెచ్చిన ప్రతి ఒక్కరూ ప్రార్థన చేయండి ప్రియులారా. అదేవిధంగా చివరిగా ప్రార్థన యందు ఎడతెగక నిలిచిండు ప్రభా. మా సంఘమంతా ప్రభా ప్రార్థన యందు ప్రభా నిలిచి ఉండడానికి ప్రభా సహాయం తెచ్చిన ప్రభా. ప్రార్థన ద్వారా ప్రభా మేమన్నింటి ప్రభా విముక్తి పొందడానికి ప్రభా సహాయం తెచ్చండి యేసయ్యా. నీకే స్తోత్రం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా పరలోక తండ్రి, నీకు వందనాలు స్తుతులు తెలియజేస్తున్నాం తండ్రి ప్రభా. ఇంతవరకు ప్రభా మీ యొక్క వాక్యం ప్రభా బోధించిన విధానం బట్టి మీకు వందనాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి ప్రభా. అపోస్తుల బోధ యందు ప్రభా, సహవాసము యందు, రొట్టె విరుచుట యందు ప్రభా, ప్రార్థన యందు ప్రభా ఎడతెగక నిలిచి ఉండి ప్రభా
మా జీవితాంతం ప్రభా మీకు మహిమార్థకంగా సాక్షార్థకంగా ప్రభా జీవించడానికి ప్రభా సహాయం దయచండి ప్రభా. వాక్యం విన్న వారందరిని బట్టి పేరుని బట్టి ప్రార్థిస్తాం. వాళ్ళందరినీ ప్రభా దర్శించండి ప్రభా. వాళ్ళందరికీ ప్రభా ఆర్థిక అవసరాలను బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. అనారోగ్య పరిస్థితులను బట్టి ప్రార్థిస్తున్నాం. వాళ్ళందరినీ ప్రభా మీరు జ్ఞాపకం చేసుకుని ప్రభా ప్రతి ఒక్క అనారోగ్య పరిస్థితులను ప్రభా వాళ్ళని బడిపించండి ప్రభా. అదేవిధంగా ప్రభా ఆర్థిక పరిస్థితులు ఎవరైతే బాధపడుతున్నారో ప్రభా వాళ్ళు ప్రభా ఈ రోజే ప్రభా వాళ్ళ జీవితంలో అద్భుత కార్యాలు జరిగించారు ప్రభా. చిన్నపిల్లలను బట్టి ప్రార్థిస్తున్నాం ప్రభా. చిన్నపిల్లలను జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఎటువంటి వడదెబ్బ తగలకుండా ప్రభా మంచి ప్రభా నిరక్కల కింద ప్రభా భద్రపరచు ప్రభా. సంపూర్ణమైన ఆరోగ్యం కలిగిన ప్రభా. అదేవిధంగా సంఘంలో ఉండేటువంటి ప్రభా స్త్రీల గురించి ప్రార్థిస్తున్నాం తండ్రి ప్రభా. వాళ్ళు చేసినటువంటి ఎడతెగ ప్రార్థన ద్వారా ప్రభా మా జీవితంలో ఎన్నో అద్భుత ఆశ్చర్య కార్యాలు చేస్తున్నటువంటి విధానం బట్టి మీకు వందనాలు స్తుతులు తెలియజేస్తూ ప్రభా అవకాశం ఇచ్చినటువంటి ప్రభా మరి పాస్టమ్మ గారికి ప్రభా బట్టి ప్రార్థిస్తున్నాం తండ్రి. నీకు స్తోత్రం ప్రభా. పాస్టమ్మ గారి ప్రభా సేవ జరిగిస్తున్న విధానం బట్టి మీకు వందనాలు స్తుతులు తెలియజేస్తున్నాం. యేసయ్యా నీకే స్తోత్రములు ప్రభా. మరి ప్రభా పాస్టమ్ మంచి ధైర్యమును ఆదరణ కలిగించండి ప్రభా. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి ప్రభా. మరి అదేవిధంగా ప్రభా మా సంఘాన్ని బట్టి ప్రార్థిస్తున్నాం. సంఘం యొక్క సరిహద్దులను విశాలపరచండి ప్రభా. మరి ప్రభా అనేకమైన ఆత్మలను ప్రభా ఈ సన్నిధిలో ప్రభా తేవడానికి సహాయం చేయొచ్చు ప్రభా. మన వాక్యం బోధించడం సహాయం చేసిన పరిశుద్ధాత్మ ప్రభా మీకు వందనాలు స్తుతులు తెలియజేస్తూ నజరేయుడైన యేసు క్రీస్తునామం అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. దేవునికి స్తోత్రం కలుగును గాక. మరి ఇంతవరకు వాక్యాన్ని శ్రద్ధగా వినిన విధానం బట్టి దేవునికి స్తోత్రాలు తెలియజేస్తున్నాం. మరి దాని తర్వాతి కార్యక్రమం పాస్టమ్మ గారు మరి ఈ యొక్క కార్యక్రమం ముందుకు నడిపిస్తారు. దేవునికి స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా.